ఈరోజు మన కావలి పట్టణంలో కందుకూరి వారి హాస్పిటల్స్లో డాక్టర్ రామస్వామి వారి ఆధ్వర్యంలో మన కావలిలో ప్రజలందరికీ కూడా అందుబాటులోకి ముఖ్యంగా డయాలసిస్ సెంటర్ ఒకటి, సిటీ స్కాన్ ఒకటి, ఐసీయూ విభాగం అధునాతనమైన ఐసీయూ విభాగాన్ని కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కూడా మన కావలి నియోజకవర్గం కావచ్చు, కావలి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కావచ్చు, ఈ డయాలసిస్ చేయించుకోవాలంటే చాలామంది పేదలు నెల్లూరు పోయేసి చేయించుకోవాల్సిన పరిస్థితి. వారికి ఆ డయాలసిస్ చేయించుకునే ఆ బాధగా ఉన్న వాళ్ళంతా కూడా అక్కడికి అంత దూరం పోయి రావడానికి కూడా చాలా ఇబ్బందిగా, చాలా కష్టంగా ఉంటుంది. అటువంటిది ఈరోజు కావలిలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా సకల సౌకర్యాలతోటి ఈరోజు ఇటువంటి డయాలసిస్ సెంటర్ ఇక్కడ రావటం చాలా సంతోషం. ఒక మంచి పని ఈరోజు కావలిలో జరిగింది. అదేవిధంగా కావలికి సంబంధించి సిటీ స్కాన్ కావచ్చు, అదేవిధంగా ఐసీయూ ఆధునికమైన పరికరాలతోటి ఐసీయూ విభాగాన్ని కూడా ఈరోజు ఇక్కడికి రావటం చాలా సంతోషం. తప్పకుండా ఈరోజు మేము తెలియజేసేది రామస్వామి గారికి, డాక్టర్ రామస్వామి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి వసతులతోటి మంచి వైద్యాన్ని పేద ప్రజలకి అందించగా, సరసమైన ప్రజలకి అతి తక్కువ ఖర్చుతోటి మెరుగైన వైద్యం అందించేలాగా తప్పకుండా కృషి చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలని, అదేవిధంగా బాగా వృద్ధి చెంది ఒక మంచి ఇంకా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా కావగా వచ్చే విధంగా వీలైతే కందుకూరి సంస్థలు అనేవి సామాన్య సంస్థలు, ఎందుకంటే వస్త్ర వ్యాపారంలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఉంది. అదేవిధంగా వైద్య రంగానికి సంబంధించి ఒక మెడికల్ కాలేజీకి సంబంధించిన విధంగా కూడా ప్రయత్నించాలని నేను వారిని అభినందిస్తూ, తప్పకుండా అది సాధిస్తారని ఆశిస్తూ,
వాళ్ళందరికీ కూడా నా సైడ్ నుంచి మా వాళ్ళ సైడ్ నుంచి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు చాలా ముందుకు పోవాలని ఒక పెద్ద సంస్థగా ఏర్పడాలని నేను మనసాగా కోరుకుంటా ఉన్నాను. ఇంత మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి శ్రీకారం చుట్టినటువంటి డాక్టర్ రామస్వామి గారు, మన పెద్దలు కందుకూరి సత్యనారాయణ గారి యొక్క అల్లుడు, అదేవిధంగా వాళ్ళ హాస్పిటల్ యొక్క బృందం అంతా కూడా డాక్టర్స్ బృందం కానీ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానీ, సపోర్టింగ్ స్టాఫ్ కానీ, వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ హాస్పిటల్కి ఎంతో కాలంగా ఈ కావలి పట్టణానికి అవసరం, దాన్ని మనం అమలు చేయాలని చెప్పి ఆ దిశలో ఈ రోజుకి అదంతా కూడా సాకారం కావడం, మన కళ నెరవేరడం నిజంగా కావలి పట్టణ ఆరోగ్య అవసరాల దృష్ట్యా ఈరోజు వాళ్ళు ఏర్పరిచినందుకు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు కావలి పట్టణం తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు చూస్తే ప్రతి చిన్న విషయానికి కూడా కావలి నుంచి కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి నెల్లూరుకి పోవాల్సినటువంటి పరిస్థితి, పర్టికులర్గా న్యూరో సదుపాయం, న్యూరో ఐసీయూ ప్రత్యేకించి, అదేవిధంగా హై అండ్ సిటీ స్కాన్ ఫెసిలిటీస్ కానీ, అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీతో మెడికల్ ఐసీయూ కానీ ఇంతవరకు ఇక్కడ లేదు మన కావలి పట్టణంలో. కావలి పట్టణం అయితే 1,00,000 జనాభా దాటిపోయి ఉంది, ఓటర్లే 1,00,000 ఉన్నారు. మామూలుగా జనాభా చూస్తే ఇంకా భారీ ఎత్తున ఉండేటువంటి ప్రాంతం. దానికి తగ్గట్టుగా డయాలసిస్ ఇప్పుడు అది చాలామందికి వయసు మించిన వాళ్ళకి కూడా ఒక సర్వసాధారణమైనటువంటి ట్రీట్మెంట్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు డయాలసిస్ పెట్టడం అన్నిటికంటే కూడా నా దృష్టిలో అది చాలా అవసరం. నేను చూస్తుంటా కావలి నుంచి పాపం డయాలసిస్ గవర్నమెంట్ హాస్పిటల్ నెల్లూరులో ఉచితంగా అందజేస్తున్నా కూడా వాళ్ళకి ప్రయాణ ఖర్చులు కానీ, పోయేటప్పుడు ఉండేటువంటి ఆరోగ్యరీతమైనటువంటి ఇబ్బందులు కానీ చాలా ఉంటాయి. వాటిని అన్నిటిని కూడా మనం ఈరోజు అధిగమించగలిగినటువంటి ఒక మంచి అవకాశం కందుకూరి హాస్పిటల్ వారు కలగజేయడం, వారి యొక్క నిజంగా మన హాస్పిటల్ ఫౌండర్ చైర్మన్గా ఉన్నటువంటి మా మిత్రుడు శ్రేయోభిలాష్ అయినటువంటి మా డాక్టర్ రామస్వామి గారు, వారికి ప్రత్యేకంగా ఆయన బృందం అందరూ కూడా ఉన్నారు. ఈరోజు డాక్టర్స్ అందరూ కూడా వంశీకృష్ణ గారు, మా కుటుంబ శ్రేయోభిలాష్ అయినటువంటి డాక్టర్ బెజవాడ రవి గారి అల్లుడు, వాళ్ళందరూ కూడా వంశీకృష్ణ గారు న్యూరో సర్జన్ కానీ, అదేవిధంగా సురేంద్ర కుమారు, ఉమాచంద్ర గారు గుండె జబ్బులకు సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి, అదేవిధంగా రాజేంద్ర మోహన్ గారు థైరాయిడ్, జీర్ణకోశ ఇతర వ్యాధులకు సంబంధించినటువంటి నిపుణులు కానీ, డాక్టర్ శ్రీనివాసులు అనస్థీషియా గతంలో ఒక్కరే డాక్టర్ ఉండేవాళ్ళు ఈడ. ఈరోజు శ్రీనివాసులు గారు కూడా అందరికి కావలికి అందుబాటులో ఈ ఆరోగ్య పరిస్థితులు రావడం కూడా చాలా సంతోషం. అదేవిధంగా మా సోదరి అమూల్య మా ఇంటి ఆడబిడ్డ అమూల్య, అంటే వాళ్ళ అమ్మగారు మా అక్కగారు ఇద్దరు కర్నూలు మెడికల్ కాలేజీలో క్లాస్మేట్స్. అదే ఇక్కడ ఉండే డాక్టర్లు కూడా మా మేనల్లకి గురువు గారు కానీ, అదేవిధంగా ఆయన క్లాస్మేట్స్ కానీ చాలా సంతోషంగా ఈరోజు ఈ శుభ సందర్భం వీళ్ళందరితో కూడా మేము ఒక సంతోషమైనటువంటి సందర్భాన్ని షేర్ చేసుకోవడం కూడా చాలా విశిష్టమని కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా ఈ హాస్పిటల్లో ఉంది. ఇటీవల కాలంలో రామస్వామి గారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చేసినారని, దీన్ని అన్ని విధాల అన్ని అంగులు ఇప్పుడే మస్తానరావు గారు చెప్పినట్టు సిటీ స్కాన్లు అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తూ కావలి పట్టణ చుట్టుపక్కల ప్రాంతాల వారి అందరికీ అన్ని వస్తువులతో మంచి హాస్పిటల్ ఇవ్వడమే కాకుండా మంచి వైద్య నిపుణుల్ని ఇక్కడ పెట్టుకుని వారికి అన్ని విధాల వైద్య సదుపాయాలు అందించేదానికి ఈ హాస్పిటల్ ఉపయోగపడుతుంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్ అయినందువల్ల దాని యొక్క మేనేజ్మెంట్ చాలా చాలా స్ట్రిక్ట్గా అదేరై స్టిపులేటెడ్ రూల్స్ ప్రకారం వాళ్ళు చేస్తే పేదవాడికి కూడా చాలా సాయం చేసే హాస్పిటల్ అవుద్ది. గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా దిస్ విల్ బి మోర్ బెటర్. ఎందుకంటే ఆరోగ్యశ్రీ పరంగా పేషెంట్ కూడా చాలామంది, నాకు తెలిసి కందుకూరి హాస్పిటల్లో చాలామందికి ఆరోగ్యశ్రీ ద్వారా కేటర్ చేసి సహాయం చేశారు. ఐ విష్ డాక్టర్ రామస్వామి అండ్ హిస్ టీమ్ serve more patients in a better manner in this area. కావలి చిన్న టౌన్ అయినప్పటికీ డాక్టర్ రామస్వామి గారు
ఆర్థోపెడిక్ స్టార్ట్ చేసి చిన్న హాస్పిటల్గా స్టార్ట్ చేసి మనం ఏ సమస్యకు కూడా బయటికి వెళ్లకుండా అన్ని వసతులతోటి చాలా పెద్ద హాస్పిటల్ నిర్మాణం చేసి ఈరోజు ఓపెనింగ్ చేయడం మనం అందరం సంతోషించాల్సిన విషయము. మనం చిన్న హార్ట్ ప్రాబ్లం వస్తే నెల్లూరుకో చెన్నైకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్కటి ఏది కూడా ఇక్కడే చికిత్స జరిగేలాగా వారు హాస్పిటల్ని డెవలప్ చేయడం మనందరం కూడా సంతోషించవలసిన ఇది ఉంది. వారికి భగవంతుడు మంచి ఆశీస్సులు కల్పించి ఇంకా అభివృద్ధి కలగాలని మనసారా దీవిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మా కందుకూరి హాస్పిటల్ వారి ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన పాత్రికేయులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మా కందుకూరి హాస్పిటల్లో న్యూ బ్లాక్స్ ఓపెన్ చేశాం. అంటే ఫుల్ ఫ్లెజ్డ్ ఐసీయూ విత్ వెంటిలేటర్స్, 24 అవర్స్ ఎమర్జెన్సీ సర్వీస్ ఇచ్చే క్యాజువాలిటీ, అలాగే న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ బ్లాక్ ఓపెన్ చేశాం. అలాగే జనరల్ మెడిసిన్ విత్ పల్మనాలజీ బ్లాక్ ఓపెన్ చేశాం. సో ఈ సేవల్ని అందరూ కావలి ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, కావల్లో మొట్టమొదటిసారి డయాలసిస్ని ప్రారంభించిన ఏకైక హాస్పిటల్ కందుకూరి హాస్పిటల్స్. అలాగే హయ్యర్ ఎండ్ సిటీ స్కాన్ మిషన్ కూడా ఈరోజు మేము ఇనాగరేషన్ చేశాము. అది అలాగే ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రముఖులు బీదా మస్తాన్ రావు గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారికి, అలేఖ్య గారికి, పసుపులేటి సుధాకర్ గారికి, అలాగే డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.